మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత పాలక మండలి 5 ఏళ్ల గడువు నేటితో అధికారికంగా ముగియనుంది. ఈ నేపథ్యంలో నగర పాలనలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. పాలక మండలి గడువు ముగియడంతో రేపటి నుంచి జీహెచ్ఎంసీ ప్రత్యేక అధికారుల పరిధిలోకి వెళ్లనుంది. కొత్త కౌన్సిల్ ఎన్నికయ్యే వరకు అధికారులే నిర్ణయాలు తీసుకుంటారు. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేయనున్నారు. 3 కార్పొరేషన్లకు అధికారులు ఆఫీసులు సిద్ధం చేశారు. 6 నెలల్లోపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత పాలక మండలి 5 ఏళ్ల గడువు నేటితో అధికారికంగా ముగియనుంది. ఈ నేపథ్యంలో నగర పాలనలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పాలక మండలి గడువు ముగియడంతో రేపటి నుంచి జీహెచ్ఎంసీ ప్రత్యేక అధికారుల పరిధిలోకి వెళ్లనుంది. కొత్త కౌన్సిల్ ఎన్నికయ్యే వరకు అధికారులే నిర్ణయాలు తీసుకుంటారు. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేయనున్నారు. 3 కార్పొరేషన్లకు అధికారులు ఆఫీసులు సిద్ధం చేశారు. 6 నెలల్లోపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్,